హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్లో అయితే ఈరోజు సూపర్ ట్విస్ట్ జరిగింది. ఈరోజు లేటెస్ట్ ప్రోమోలో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. రాజుకి అయితే హాస్టల్లో కళ్ళు తెరిచి కావ్య అని అయితే కలవరిస్తాడు. రాజు అయితే కావ్యకి ఏమైంది, కారులో కావ్య కూడా ఉంది, ఎలా ఉంది అంటాడు. అందరూ వెళ్ళి రాజుని చూసేసరికి రాజు గతం అయితే గుర్తొస్తుంది. డాక్టర్ని పిలిచి చెప్తుంటే యామిని మాత్రం వాళ్ళ మాటలు విని రాజు గతం గుర్తొచ్చిందని తెలుసుకొని ఇంటికి వచ్చి అయితే అన్నీ విసిరేస్తూ కోపంగా మాట్లాడుతుంది. ఇక కోపంలో అన్నీ విసిరేస్తూ నేను ఏం జరగకూడదని అనుకున్నానో అదే జరిగిందని అయితే ఇరిటేట్ అవుతుంది. ఇక రాజునైతే అందరూ ఇంటికి తీసుకొని వచ్చి హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్తారు. అందరూ అయితే చాలా సంతోషంగా ఉంటారు. కావ్య అయితే ఇలా చూసి ఎన్ని రోజులైంది అని మనసులో అనుకుంటూ ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ ఉంటుంది. కావ్య ఏడవటం చూసి రాజు ఏమైందమ్మా కావ్యకి అని అయితే అడుగుతూ ఉంటాడు. ఇక అపర్ణ ఇన్ని రోజులు నీకు నిజం చెప్తే ఏమవుతుందో చెప్పలేక, అలాగే నిన్ను చూస్తూ ఉండలేక, తన కడుపులో పెరిగే బిడ్డకి నువ్వే తండ్రివని చెప్పలేక తనలో తానే నరకం అనుభవించింది అని అయితే కావ్య గురించి చెప్తారు. కావ్య అవి విని తట్టుకోలేక లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అందరూ అయితే రాజునే సంతోషంగా చూస్తూ ఎన్ని రోజులైందిరా మనం ఇలా సంతోషంగా ఉండి, ఎన్ని రోజులు నువ్వు మా ఎదురుగే ఉన్నా కానీ నువ్వు మా కొడుకు అని చెప్పుకోలేము, నీతో సంతోషంగా ఉండలేకపోయే వాళ్ళం అని అయితే బాధపడుతూ ఉంటారు. ఇక రాజు అయితే కావ్య దగ్గరికి వెళ్తూ ఉంటాడు. కావ్యని ఎత్తుకొని కావ్య వెళ్ళి వెనకాల కావ్యని పట్టుకోగానే కావ్య అయితే చాలా ఎమోషనల్ అయ్యి రాజుని హత్తుకుంటుంది. ఇన్ని రోజులైందండి మిమ్మల్ని చూసి, ఇలాగా ఇన్ని రోజులకి నా కల నెరవేరింది, మనం ఒకటయ్యాము అని అయితే ఇద్దరూ సంతోషంగా ఉంటారు. ఇక యామిని మాత్రం ఎలాగైనా సరే కావ్యని ఏం చేసైనా సరే నేను మళ్ళీ నా భావం నేను తెచ్చుకుంటాను, ఆ రాజు కోసం నేను 7 సముద్రాలు దాటొచ్చాను అని అయితే యామిని ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ యామిని యథావిధిగా పగ తీర్చుకుంటుందా, రాజు కావ్యల్ని విడగొట్టాలని ప్లాన్ చేస్తుందో, ఏం జరగబోతుందో. కావ్య అయితే నిజానికి ఇన్ని రోజులకి సాధించింది. ఇక యామిని కుట్రలు ఏం ప్లాన్ చేస్తుందో మండే ఎపిసోడ్లో అయితే చూద్దాం.